కేంద్రం దగ్గరికి వెళ్ళారు, అది మాత్రం ప్రస్తావించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ నేతగా మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్న ఒక వాయిస్గా ఆయనకున్న అభ్యంతరం. అది దానికి మీరు ఏమైనా చెప్తే చెప్పండి. దాంతోపాటు ఈ తల్లికి వందనం అనే దీనికి సంబంధించి జీవో నంబర్ 29 దీని మీద ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నిజంగానే మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది 15,000 చొప్పున తల్లికి ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఆ పేపర్ యాడ్లో ఆయన చూపించిన దాంట్లో జీవోలో మదర్ విల్ గెట్ 15,000 అని ఏదో ఉంది, ఎవ్రీ మదర్ అని. సో ఏంటిదా ఎవ్రీ చైల్డ్ ప్లేస్లో ఎవ్రీ మదర్ అని ఉందా, లేకపోతే ఏంటి అసలు విషయం ఏంటి? ఇక్కడ అది జస్ట్ క్లర్కల్ మిస్టేకే. ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ప్రతి బిడ్డ బడికి వెళ్ళేటటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 15,000 రూపాయలు తీసుకుంటారన్నటువంటిది మా మేనిఫెస్టోలో ఉంది. మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ఇప్పుడు తులసిరెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో అది ఏమైపోయిందంటే, మన వాళ్ళు జీవో ఇచ్చేటప్పుడు గతంలో మదర్ సెంట్రిక్గా మదర్కి ఇస్తామని చెప్పారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే బడికి పంపిస్తారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున అన్నాడు. చొప్పున అంటే ఏంటి, ప్రతి ఒక్కరికే అని అర్థం వచ్చే విధంగా మేనిఫెస్టోలో చెప్పాడు. అయితే ఆయన జీవో ఇచ్చేటప్పటికి మదర్కి ఇస్తామన్నాడు. అదే దాన్ని పేస్ట్ చేశారు. మేము దీని మీద క్లారిఫికేషన్ తీసుకున్నాము. మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా బడికి వెళ్ళే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరే ఆలోచన ఏమి లేదు. ఇకపోతే షూర్ దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు. ఇకపోతే రెండవ అంశము, ఢిల్లీకి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా గురించి అడగలేదు అన్నటువంటిది. సో ఇక్కడ ఢిల్లీకి మొట్టమొదటి వెళ్ళాము. వెళ్ళడం వెనుక ఉద్దేశం ఏంటి, తాను ముఖ్యమంత్రి అయ్యాను, అందరినీ కలవాలి, రాష్ట్ర పరిస్థితిని వివరించాలన్నటువంటి ఉద్దేశంతో 2 రోజుల కార్యక్రమం. నేను కూడా అక్కడ ఉన్నా. మీరు గమనిస్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రుల దగ్గరికి, ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళడానికి 2 రోజులు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా. చివరిన ఏమైంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఢిల్లీలో ఉంటారో దాదాపుగా 60-70 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వాళ్ళతో ఒక 3 గంటల సేపు కూర్చొని వాళ్ళ యొక్క అనుభవాలు కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ తన ఫస్ట్ మీటింగు ఆయన ఢిల్లీలో ఎంత గౌరవం పొందాలనుకొని ప్రజలు ఆశించారో ఆ గౌరవాన్ని ప్రజలకు ఇచ్చాడనేది మాత్రం స్పష్టం. ఇకపోతే సాంకేతికపరమైనటువంటి ప్రత్యేక హోదాలు ఇవన్నీ కూడా ఇంకా టైం ఉంది. మేము ఎక్కడ కూడా మేము రాజువాళ్ళ ఆ రోజు కూడా ప్రత్యేక హోదా మీదనే కదా బయటకు వచ్చాము, పోరాటం చేశాము. ఎక్కడ దాని మూల్యాన్ని కూడా చెల్లించుకున్నాము. దానికేం మాకు ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా ప్రజల తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది మా ముఖ్యమంత్రి గారు చేసి చూపించారు. రైట్. అయితే ఇక్కడ పోతే మనం ఒకటి ఆలోచించాల్సింది, ఒక్క నిమిషమే చెప్తాను. చెప్పండి. మనం 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏ స్కీమ్ ఇవ్వాలన్నా ఢిల్లీ బజార్లో అప్పులు అడిగి ఆ డబ్బు వస్తే ఇచ్చే పరిస్థితి, లేదంటే ఏ 8వ తేదో 10వ తేదో 11వ తేదో ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా, రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏముందన్నది ఆలోచించకపోయినా, ఒక్క పైసా అప్పు చేయకపోయినా, గతంలో ఇచ్చేటటువంటి 3,000 కలుపుకొని దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అనేది, ఒకే రోజు పంపిణీ చేయడం అనేది మన చంద్రబాబు నాయుడికే సాధ్యం అన్నటువంటిది ప్రజలు అంగీకరించారు. అంటే ఏదైనా ఆయన చేయగలడు అని. రెండవది, అక్కడ చాలామందిలో ఒక అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు మరి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఆనాడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం వల్ల ఒక కప్పు కాఫీకి మన ఆస్తులన్నీ వదిలేసి వచ్చాడు, మరి ఇదేమైనా జరుగుతుందేమని అనుమానం పడేటటువంటి వాళ్ళకి, క్రిటిక్స్గా